ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ జావని తీసుకుంటే మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. చోడు జావని తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది. మరి దీన్ని తయారు చేసుకోవడానికి 2 స్పూన్ల చోడుపిండిని తీసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ని తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల జావా అనేది స్మూత్గా వస్తుంది. నేను ఇక్కడ 2 గ్లాసుల జావాని తయారు చేసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్ల చోడుపిండిని తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1 స్పూన్ అయితే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. బాగా కలుపుకున్న ఈ పిండిని పక్కకు పెట్టేసి ఏదైనా మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఆ వాటర్ అనేవి బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏమైనా చిన్న చిన్న ఉండలు అలాంటివి ఉన్నా ఆ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ మొత్తం మంటలు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి, లేదంటే జావా అనేది గట్టిగా అయిపోతుంది. తర్వాత టేస్ట్కు తగినంత చిటికెడంత ఉప్పు కూడా దీంట్లో వేసుకోవాలి.